జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆధ్యాత్మికత అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం అయినప్పటికీ అది అందరికీ ఎందుకు అందుబాటులోకి రాలేదు. భారతదేశంతో సహా ప్రపంచ పరిస్థితులన్నీ రోజురోజుకు దిగజారుతున్నాయే తప్ప మెరుగుపడడం లేదు. అందుకు మూల కారణం ఏమిటి? దీనిని గురించి ఈరోజు తెలుసుకుందాం. దివ్య ప్రేమ స్వరూపులారా, ప్రప్రథంగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, వేదాలు రెండింటిని గురించి నొక్కి వక్కాణించాయి. ఒక మానవుడిగా, మానవత్వం ఉన్నటువంటి ఒక ప్రాణిగా మనం తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే, కన్న తల్లిని, మనకు ఆశ్రయం ఇచ్చేటటువంటి ప్రకృతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. కన్న తల్లికి ప్రకృతికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రకృతి లేనిది మానవుడు లేడు కదా. అటువంటి ప్రకృతి కళావిహీనమవుతున్నప్పుడు సమస్యలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం లేదు. ప్రకృతిని పరమాత్మగా కాకుండా పదార్థంగా భావించడమే మానవుడు చేసినా, చేస్తున్నా, చేయబోతున్నా సరిదిద్దుకోలేని అతిపెద్ద తప్పు. ఇతర దేశాలు మొత్తం కూడా ప్రకృతిని పదార్థంగా భావించాయి తప్ప పరమాత్మగా భావించలేదు కదా. ప్రకృతిని పరమాత్మగా భావించినటువంటి ఒకే ఒక అద్భుతమైన జీవన విధానమే ఈ ఆధ్యాత్మికత. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది దశల వారీగా వెలుగులోకి వచ్చింది కాదు. మరొక మాటలో చెప్పాలంటే, అవసరం కొద్దీ బహిర్గతమైంది కాదు. ప్రపంచ దేశాల మొత్తంలో అతి కొద్ది మంది యొక్క మేధస్సుల్లో ఉత్పరివర్తనంగా విప్లవాత్మకంగా వెలుగులోకి వచ్చింది. ఆ జాతి ఆర్య జాతి. కొందరు మేధస్సుల్లో సడన్ చేంజ్ వచ్చింది, ఆకస్మికంగా ఉత్పరివర్తనం జరిగింది. అందుకని అది బయటకు వచ్చింది. ప్రపంచ జనాభా మొత్తంలో ఆ విధంగా ఉత్పరివర్తనం జరిగినటువంటి వ్యక్తుల యొక్క శాతం చాలా తక్కువ. అలా అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు దశల వారీగా, తరాల వారీగా కొంతకాలం ఇతరులకు బోధిస్తూ వచ్చారు, వివరిస్తూ వచ్చారు, అనుభవసారాన్ని పంచుతూ వచ్చారు. అయితే ఆధ్యాత్మికత అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేది కాదు. బోధనల ద్వారా, శిక్షణా తరగతుల ద్వారా, తర్ఫీదుల ద్వారా అందుకునేది కానే కాదు. అది ఎవరికి వారు అనుభవించాలి తప్ప మరొకరి నుంచి పొందేది కానే కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చరాచర జగత్తుకు ఆధారమైనటువంటి, కంటికి కనిపించినటువంటి ఆత్మను గురించి అవగాహన చేసుకొని దానిని అనుభవంలోకి పొందటం అనేది ఎంతమందికి సాధ్యమవుతుంది? కొంచెం ఆలోచించండి. అందుకే భగవద్గీతలో చెప్తారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదతి సిద్ధయ్య అన్నారు. వేలాది మందిలో ఇద్దరికో ముగ్గురికో మాత్రమే అనుభవంలోకి వస్తుంది తప్ప అందరూ దాన్ని అందుకోలేరు. ప్రయత్నించేవాళ్ళు వేల మందిలో ఉంటారు, కానీ పరిణతి చెందేవాళ్ళు వేళ్ల సంఖ్యలో ఉంటారు. వేళ్ల సంఖ్యలో 2-3 వేళ్లే ఉంటాయి. అందుకు మూల కారణం ఏంటంటే, కంటికి కనిపించేటటువంటి స్థూల జగత్తును గురించి ఆలోచించడం వేరు, కంటికి కనిపించినటువంటి ఆత్మను గురించి ఆత్మదృష్టి ద్వారా అనుభవంలోకి పొందటం వేరు. భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టి, ఆత్మదృష్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి.
జన్మ జన్మలుగా సంక్రమించినటువంటి సంస్కారాల్ని సమూలంగా దగ్ధం గావించుకొని ఆత్మ దృష్టికి ఆత్మస్థితికి చేరటం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇంకొక విషయం చెప్తాను. మానవుల యొక్క మేధస్సు అతి బలహీనంగా ఉంది. దానికి మూల కారణం ఏంటంటే భూమండల మందలి జంతు సామ్రాజ్యం మొత్తంలోకెల్లా అహంకారం ఎక్కువగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. చాలామంది ఏమనుకుంటారంటే మానవుడు ఉన్నతంగా ఉన్నాడు అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఏ జంతువుకైతే ఏ జాతికైతే అహంకారం ఎక్కువగా ఉంటుందో ఆ జంతువు కానీ ఆ జాతి కానీ బలహీనంగా ఉన్నట్లే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పంచభూతాల కన్నా వృక్షాలలో ఎక్కువగా అహంకారం ఉంది. వృక్షాల కన్నా జంతువులలో ఎక్కువ అహంకారం ఉంది. జంతువుల కన్నా మానవులలో ఇంకా ఎక్కువగా అహంకారం ఉంది. అహంకారం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? తన చుట్టూ పరిధి నిర్మించుకొని దానిలో బంధించబడి దాని నుంచి బయటకు రాడు. బయట దాన్ని లోపలికి అనుమతించడు. ఒక మాట చెప్తాను. జంతువునాం నరజన్మ దుర్లభం అనే మాట పక్కన పెట్టండి. జంతువునాం నరజన్మ ప్రమాదకరం అనే విషయం తెలుసుకోండి. ఏం జరిగిందో నేను శాస్త్రయుక్తంగా చెప్తాను. చూడండి, ఆధ్యాత్మిక మార్గంలోని కీలకమైనటువంటి అంశంలో రెండు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి సత్యం, రెండు ధర్మం. సత్యం అంటే భగవంతుడు. సత్యం అంటే భగవంతుడు. మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, అనాది నుంచి ఉన్నదే సత్యం అంటే. అది కంటికి కనిపించేది కాదు. అటువంటి సత్యం నుండి కనిపించేటటువంటి ప్రకృతి స్థూల జగత్తు ఆవిర్భవించాయి. ఇవన్నీ కూడా కొన్ని ధర్మాలతోటి నిర్దిష్టమైన సూత్రాలతో కొనసాగుతూ ఉంటాయి. అటువంటి కనిపించే ప్రకృతిని, స్థూల జగత్తుని మొత్తాన్ని ధర్మం అంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. సత్యం నుండి ధర్మం ఆవిర్భవించేటప్పుడు, ప్రకృతి ఆవిర్భవించేటప్పుడు భగవంతుడి యొక్క సూత్రాలకు అనుగుణంగా ప్రకృతి ఆవిర్భవిస్తుంది. సృష్టి స్థితి లయలుగా రూపాంతరం చెందుతుంది. మళ్ళా చెట్టు చివరికి ఆ సత్యంలోనే కలిసిపోతుంది. ఒకటి సత్యం, రెండు ధర్మం. సత్యం నుండి ధర్మం ఆవిర్భవించి ఆ ధర్మం కొంతకాలం కొనసాగి తిరిగి మరలా సత్యంలో కలిసిపోతున్నప్పుడు ధర్మం కూడా భగవంతుడే కదా. కాబట్టి ఆధ్యాత్మికతలో కీలకమైన విషయం ఏంటంటే కనిపించే స్థూల జగత్తును నడిపించేటటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తూ జీవితాన్ని కొనసాగించడమే ఆధ్యాత్మికతలోని కీలక అంశం. ఇంకొక విషయం ఏంటంటే ఆ స్థితికి చేరిన తర్వాత సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అదొక పక్కన పెడదాం. ఇక విషయానికి వద్దాం. గత 10,000 సంవత్సరాలుగా అంతకు ముందు నుంచి కూడా మానవుడు కుటుంబ వ్యవస్థలో బంధించబడ్డాడు. ప్రకృతికి దూరం అయ్యాడు. ప్రకృతికి దూరం కావటమే మానవుడి యొక్క పతనానికి మూల కారణం. ప్రకృతికి దూరం కావడమే మానవుడి యొక్క పతనానికి మూల కారణం. ప్రకృతికి దూరం అయ్యాడు. కుటుంబ వ్యవస్థలో బంధించబడ్డాడు. యాజమాన్య తత్వాన్ని పెంచుకున్నాడు. ఆధ్యాత్మిక తత్వాన్ని దశల వారీగా వదిలిపెడుతూ వ్యాపార తత్వాన్ని అలవడుచుకున్నాడు. అది ఆధ్యాత్మిక తత్వాన్ని దశల వారీగా వదిలిపెడుతూ వ్యాపార తత్వాన్ని అలవర్చుకున్నాడు. ఇక్కడ ఏం జరిగిందో వినండి ఒకసారి. సత్యం ధర్మాల్ని పక్కన పెట్టాడు. చట్టం న్యాయాల్ని పరిగణలోకి తీసుకున్నాడు. రాజ్యాంగం, పార్లమెంటు, అసెంబ్లీ, పీనల్ కోడ్, పోలీసులు ఇవన్నీ ఏమిటి? కొన్ని వర్గాలు సంపాదించుకోవటానికి, కొన్ని వర్గాలు సంపదను పోగు చేసుకోవటానికి వాళ్ళొక రక్షణ కవచంగా ఉపయోగపడతారు.
అంటే సత్యం ధర్మం మరుగునబడింది, చట్టం న్యాయం ఆధిక్యతను సంతరించుకుంది, మనిషి యాజమాన్య తత్వంలో పడ్డాడు, కుటుంబాన్ని పోషించడమే పరమావధిగా భావించాడు, నేను నాది నాకనే బంధాలు ఏర్పరచుకున్నాడు, జైల్లో బంధించబడ్డాడు, భౌతిక పరమైన అభివృద్ధి మీద దృష్టిని పెట్టాడు. ఈ భౌతిక పరమైన అభివృద్ధి దేని మీద ఆధారపడిందంటే ప్రకృతి వనరులను ఉపయోగించుకోవటం మీద ఆధారపడింది. అక్కడ లింక్ అంటే మానవుడు ఏమయ్యాడు, చుట్టూ భౌతిక సంపదను పోగు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబాన్ని సుఖపెట్టాలనేటటువంటి భావంతో చట్టాన్ని న్యాయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. సో వీళ్ళంతా ఎవరనుకున్నారు? మేధావి వర్గం. క్రీస్తుకు పూర్వమే వ్యవసాయ విప్లవం వచ్చింది. 16వ శతాబ్దం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం వచ్చింది. గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం విపరీతంగా పెరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది, తర్వాత వ్యవసాయ విప్లవం, ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం, ఆ తర్వాత సమాచార విప్లవం వచ్చాయి. ఇవన్నీ ఏం చేశాయి? సత్యాన్ని ధర్మాన్ని మరుగునపరిచాయి. చూసారు ఎక్కడ పొరపాటు జరిగిందో? భౌతికవాదపు మత్తు పెరిగింది, సుఖానికి అలవాటు పడే జీవన విధానం వెలుగులోకి వచ్చింది, ప్రకృతి వనరులు పతనమవుతూ వస్తున్నాయి, చట్టపరమైన అంశాల ద్వారా సంపాదన హక్కు, సంపద హక్కు, ఆస్తి హక్కును పెంపొందించుకున్నాడు. తన రక్షణ కోసం, భద్రత కోసం పోలీసుల్ని, న్యాయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని, పీనల్ కోడ్ని పెట్టి మొత్తాన్ని ఏర్పరచుకున్నాడు. మనిషి సత్యానికి ధర్మానికి దూరం అయ్యాడు, అధర్మంలో చిక్కుకుపోయాడు. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం ఏంటంటే పెట్టుబడిదారీ వ్యవస్థ. ఒక మాట వాడతాం, బాధపడబాకండి. పచ్చి దోపిడీ వ్యవస్థ, పచ్చి దోపిడీ వ్యవస్థ, శ్రమశక్తిని దోచుకునే వ్యవస్థ. ఒక వర్గం దోపిడి గురవుతూ ఉంటుంది, మరొక వర్గం దోపిడీ చేస్తూ ఉంటుంది. ఒక వర్గానికి ఆకలి బాధ, మరొక వర్గానికి అజీర్తి బాధ. ఒక వర్గానికి అవసరానికి మించి సంపద చేకూరుతుంది, మరొక వర్గానికి వనరులు బాగా తక్కువగా అందుతూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు 90% ప్రకృతి వనరులు కొద్దిమంది మాత్రమే వాడుకుంటున్నారు. 90% ప్రకృతి వనరులు కొద్దిమంది వాడుకుంటున్నారు. 10% ప్రకృతి వనరులు 90 మంది వాడుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? వ్యక్తి వ్యవస్థలో బంధించబడ్డాడు, దాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ అంటారు. వ్యక్తి వ్యవస్థలో బంధించబడి సంపదను పోగు చేసుకుంటూ తన రక్షణ కోసం యంత్రాంగాన్ని మొత్తాన్ని వాడుకుంటూ ఉన్నప్పుడు సమాజం ఎలా ఉంటుంది? ఒక వర్గమేమో అసంతృప్తితో ఉంటుంది, మరొక వర్గం భయంతో ఉంటుంది. దోపిడీ చేసిన వర్గం భయంగా ఉంటుంది, దోపిడీకి గురైనటువంటి వర్గం అసంతృప్తిగా ఉంటుంది. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ఆధ్యాత్మికత అయినా మరొకటైనా ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది? పచ్చి దోపిడీ వ్యవస్థ కొనసాగుతూ శ్రమశక్తిని దోచుకుంటూ ఒక వర్గాన్ని మరొక వర్గం అణచివేస్తూ ఒక రకంగా కిరాతకమైనటువంటి జీవన విధానం కొనసాగుతూ ఆధ్యాత్మికత పేరుతో ప్రచారం చేసిన ఎంతమంది అందుకోగలుగుతారు? కొంచెం ఆలోచించండి ఒకసారి. సో ఇది మొత్తం ఎందుకు చెప్తున్నానంటే అన్నింటికీ ఒకే ఒక కీలకమైన అంశం ఉంది. అదేమిటంటే మానవుడు సుఖానికి ఆనందానికి మధ్య తేడా తెలుసుకోలేకపోయాడు. శరీరాన్ని సుఖపెట్టడమే ఆనందం అనుకొని ప్రకృతి వనరులు విచ్చలవిడిగా దోచుకుంటూ వనరులు తరిగిపోయే కొలది పోరాటం పెరుగుతూ వచ్చింది. వనరులు తరుగుతూ ఉన్నాయి, పోరాటం పెరుగుతూ ఉంది. దీనికి తోడు నాగరికత పెరగటం వల్ల జనాభా గణనీయంగా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి. జనాభా పెరుగుతూ ఉండి అవసరాలు పెరుగుతూ ఉండి అవసరాలు తీరకపోతే మనుషులు ఎలా ఉంటారు?
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, అరిషడ్ వర్గాలు ప్రకోపించి మానవత్వం హరించుకొని పోయి దానవత్వం పెళ్ళుబుకుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం కీలకమైన అంశాలు తెలుసుకోకుండా ఆధ్యాత్మికత గొప్పది అంటున్నాం. కరెక్టే, కాదంటలే, అది ఎందుకు అందుబాటులోకి రావట్లేదు అంటున్నా నేను. కారణం ఏంటంటే, కొండ శిఖరం మీద జ్యోతిని పెట్టి అది చాలా అద్భుతంగా ఉందని చెప్పి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపడతారు, ఆ మార్గం వైపు వెళ్ళటం కోసం పరితపిస్తారు. కానీ ఎక్కడుంది జ్యోతి? కొండ మీద ఉంది. మనిషి ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. కొండ మీద ఉన్నటువంటి జ్యోతిని చేరటం కోసం ఎన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి, ఎన్ని ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎన్ని అవరోధాలు ఉంటాయి, మీరు ఆలోచించండి. ఇంకొక విషయం చెప్తున్నాను, వెరీ 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 ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తాను. మనిషికి సమాచారాన్ని భద్రపరుచుకునేటటువంటి ఉపచేతన మనస్సు ఉంది. మిగతా ఏ జాతికి అటువంటి అవకాశం లేదు. ఉపచేతన మనసులో సమాచారం భద్రపరచబడి అది తరాల వారీగా అందించబడుతూ ఉండటం వల్ల అందించబడుతూ ఉండటం వల్ల మేధస్సులు మొత్తం కలుషితమవుతూ ఉన్నాయి. మనిషి ఒక తరం నుంచి మరొక తరానికి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని మోస్తూ వస్తున్నాడు, చెడు సమాచారాన్ని మోస్తూ వస్తున్నాడు. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను, మంచి అనేది పెద్దగా తొందరగా రికార్డు కాదు, చెడు అనేది చాలా తొందరగా రికార్డ్ అవుతుంది. అది బరువుగా, భారంగా ఉంటుంది, డీప్గా వెళ్ళిపోతుంది. అనుభూతిని మర్చిపోవటం చాలా సులభం, కానీ అవమానాన్ని మర్చిపోవటం చాలా కష్టం. అనుభూతిని మర్చిపోవటం చాలా సులభం, అవమానాన్ని మర్చిపోవటం చాలా కష్టం. 9 మంచి పనులు చేసినా సరే ఒక చెడు పని చేస్తే జీవితాంతం నిన్ను అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా లోతుగా, బరువుగా, భారంగా ఉన్నటువంటి ఆ చెడు సంస్కారాల మోతాదుని వెలికి తీసి అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం అనేది కత్తి మీద సాము లాంటిది. సో ఇదంతా ఒక రకంగా కర్ణుడి మరణానికి శాపాలు ఎన్నో అన్నట్లుగా గత 10,000 సంవత్సరాలుగా మానవుడు దిగజారుతూ భౌతికపరమైన అభివృద్ధి మీద దృష్టిని పెట్టి దాని మీద దృష్టిని కేంద్రీకరించి జీడిపి అంటారు, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటారు, జాతీయ వృద్ధి రేట్ అంటారు. జాతీయ వృద్ధి రేటును పెంచటమే అభివృద్ధిగా భావిస్తూ మనిషి పక్కదోవ పట్టాడు. ఈ విధంగా సంపద హక్కు, సంపాదన హక్కు, ఆస్తి హక్కు, యాజమాన్య తత్వం, దీంతో ఏమయ్యాడు? మనిషి మత్తులో పడ్డాడు, భ్రమలో పడ్డాడు, భ్రాంతిలో పడ్డాడు, పిచ్చిలో పడ్డాడు, వెరిలో పడ్డాడు, వ్యామోహంలో పడ్డాడు. ఒక మాట చెప్తున్నాను, ప్రాపంచిక విషయ భోగాల కోసం పరితపించే ప్రతి వ్యక్తి మతి భ్రమించిన వాడే. వీళ్ళే రాజ్యాంగ నిర్మాతలు, వీళ్ళే పరిపాలకులు, వీళ్ళే అధికారంలో కూర్చుంటారు. వీళ్ళు చెప్పింది యంత్రాంగం అమలు చేయాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళు చెడిపోతారు, ప్రపంచాన్ని చెడగొడతారు. అందుకే చెప్తుంటారు, తాను చెడ్డకోతి వనమంతటిని చెరిచినట్లుగా మేధావులు వాళ్ళకి తెలియదు, ఒకళ్ళు చెప్పినా వినరు. సో ఈ విధంగా గత కొన్ని వేల సంవత్సరాలుగా దశల వారీగా మానవుడు దిగజారుతూ వచ్చాడు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆధ్యాత్మిక జీవన విధానం వినటానికి, బోధించటానికి, రచించటానికి, ఇతరులకు తెలియజేయడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. ఇప్పుడు ఒక కీలకమైన విషయం చెప్తాను. గత 500 సంవత్సరాలుగా ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు వచ్చారు కదా, లక్షలాది మంది శిష్యులను తయారు చేసుకున్నారు కదా, సంస్థలు స్థాపించారు కదా. మరి ప్రపంచంలో ఎందుకు మార్పు రాలేదు? సరే, ఇంకొక విషయం చెప్తున్నాను. గౌతమ్ బుద్ధుడు కానీ, ఆదిశంకరాచార్యులు వారు కానీ, లేకపోతే షిరిడీ బాబా కానీ, సత్యసాయి బాబా కానీ, మరొకళ్ళు కానీ వాళ్ళ జీవితంతో ఆధ్యాత్మికత కనుమరుగైంది తప్ప
వాళ్ళకు సమానమైన వారసుడు ఎందుకు తయారు కాలేదు? గౌతమ బుద్ధుడి కాలంలో భారతదేశం ప్రపంచం మొత్తంలో నంబర్ 1 అయింది. నలంద, తక్షశిల, గయా, విజయపురి ప్రాంతాల్లో యూనివర్సిటీస్ పెట్టారు. ఆధ్యాత్మిక పిపాసకులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మికతను నేర్చుకుని వెళ్ళిపోయారు. మరి ఆ యూనివర్సిటీస్ మొత్తం ఏమైపోయాయి? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికవేత్తగా ఉన్నతంగా ఎదిగినప్పటికీ అతనికి సమానమైన మరొక వ్యక్తిని ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు? అందుకు మూల కారణం ఏంటి? దీనికి ఒక మాట చెప్తాను. ఆధ్యాత్మిక జీవన విధానంలో అత్యంత కీలకమైన ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్ని ఋషి పురోక్తాలు అంటారు. ఋషి పురోక్తాలు ఋషుల యొక్క అంతర్వాణి నుంచి వెలుగులోకి వచ్చాయి. అవి స్వచ్ఛమైన వ్యక్తుల యొక్క అంతరాత్మ నుంచి బహిర్గతం గావించబడ్డాయి. కానీ దశల వారీగా ఆధ్యాత్మికత మరుగున పడుతూ, బోధించేవాళ్ళు పెరుగుతూ, తర్ఫీదు పొందేవాళ్ళు పెరుగుతూ, ఉపనిషత్తుల సారం పూర్తిగా వక్రీకరించబడి అనేక రకాలుగా రూపాంతరం చెందింది. పతంజలి వచ్చాడు, యోగ మార్గం ఇచ్చాడు. ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వారు వచ్చారు, అద్వైతం ఇచ్చారు. మరొకళ్ళు వచ్చారు, ద్వైతం ఇచ్చారు. ఇంకొకళ్ళు వచ్చారు, విశిష్ట అద్వైతం ఇచ్చారు. ఈ విధంగా మార్పులు చెందుతూ వచ్చింది. ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. వేదవ్యాస మహర్షి ఆధ్యాత్మిక సంపదను మొత్తాన్ని భద్రపరిచినప్పటికీ అదే ప్రమాదకరం. వేదాల యొక్క విజ్ఞానం అంతా కూడా రికార్డు కావాలి తప్ప బోధించబడకూడదు. ఇట్ షుడ్ బి రికార్డెడ్ రాదర్ దాన్ రిటర్న్. పుస్తకాల రూపంలో ఇవ్వకూడదు. భగవంతుడి గురించి ఒక పుస్తక రూపంలో మనం అందిస్తున్నామంటే భగవంతుడిని పరిమితం చేసినట్టేగా. వర్ణించేది, వివరించేది, తెలియజేసేది ఏది భగవంతుడు కాదు. నేను బోధిస్తున్నాను, మీరు వింటున్నారు. ఇది కేవలం ఇంద్రియ పరిధిలో జరిగేటటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి ఉపనిషత్తుల సారం వక్రీకరించబడటం, వేదవ్యాస మహర్షి పుస్తక రూపంలో వేదం తీసుకురావటం, దాన్ని కొంతమంది చేత ఒళ్ళు వేయించటం, తర్ఫీదునివ్వటం, కర్మకాండలకి ఉపాసనాకాండలకు వాడటం వల్ల ఆధ్యాత్మికత కూడా భౌతికవాదపు రూపాన్ని సంతరించుకుంది. స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం సమాజంలోకి వచ్చి అది కూడా భౌతికవాదపు రూపాన్ని సంతరించుకున్నందువల్ల ఆధ్యాత్మికత దిగజారుతూ వచ్చింది. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. గురువును వెతుక్కుంటూ వెళ్ళే శిష్యుడు ఎలా ఉంటాడు? గురువే ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటాడు? గురువును వెతుక్కుంటూ శిష్యుడు వెళ్ళినప్పుడు గురువుకి విలువ ఉంటుంది, గురువు అందించే జ్ఞానానికి విలువ ఉంటుంది. గురువులే ప్రపంచంలోకి వస్తుంటే ఏమవుతుంది? గురువుకి విలువ ఉండదు, జ్ఞానానికి విలువ ఉండదు. గత 1-2 శతాబ్దాలుగా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఆధ్యాత్మిక సంస్థలు వెలుగులోకి వచ్చాయి. లక్షల కోట్ల మంది శిష్యులు తయారవుతున్నారు. కానీ ప్రపంచంలో ఎందుకు మార్పులు రావట్లేదంటే సంస్థలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి తప్ప సామాజిక స్పృహ తక్కువగా ఉంది. శిష్యుడి మీద గురువు ఆధారపడుతున్నాడు ఆర్థిక వనరుల కోసం. గురువు శిష్యుడి మీద ఆధారపడుతున్నప్పుడు గురువుకి విలువ ఉంటుందా? కాబట్టి ఆధ్యాత్మిక ప్రచారమే చాలా ప్రమాదకరం. మరి ఎట్లండి? దీనికి పరిష్కారం ఏంటండి? అది జీవన విధానంలో ఒక భాగం కావాలి తప్ప ప్రత్యేకంగా దానికోసం తర్ఫీదును పొందకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జీవన విధానంలో ఒక భాగం కావాలి తప్ప ప్రత్యేకంగా తర్ఫీదులు ఇవ్వకూడదు. ఎప్పుడైతే తర్ఫీదునిస్తూ ఉన్నామో బోధించే వ్యక్తి ఒకడుంటాడు, అందుకున్న వ్యక్తి ఒకడుంటాడు. ఇద్దరి మధ్య కేవలం సమాచార సంబంధం ఉంటుంది తప్ప అనుభవం మాత్రం ఉండదు. అనుభవం లేకుండా బోధిస్తే ఎలా ఉంటుంది? అనుభవసారాన్ని పంచితే ఎలా ఉంటుంది? ఇక చివరగా మీకు ఇంకొక మాట చెప్తున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది నేను నిరూపిస్తాను కూడా.
భారతదేశంలో ఆధ్యాత్మికత మొత్తం అశాస్త్రీయంగా ఉంది. ఇట్ ఈజ్ అన్సైంటిఫిక్, అశాస్త్రీయంగా ఉంది. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, భజనలు, భక్తి గీతాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమే. కానీ వాటిలో ఇరుక్కుపోకూడదు. ఒక వ్యక్తిని కానీ, ఒక రూపాన్ని కానీ, ఒక దేవతను కానీ, ఒక దేవుణ్ణి కానీ, ఒక గురువును కానీ మనసులో ప్రతిష్ఠించుకుంటే వాటిని తొలగించుకోవటం చాలా కష్టం. కాబట్టి ఒక వ్యక్తి రూపం నీ మనసులో ప్రతిష్ఠితమై ఉన్నప్పుడు వ్యక్తి ఆరాధనలు పెరుగుతాయి, వ్యక్తి పూజలు పెరుగుతాయి, వ్యక్తిగత సంబంధాలు పెరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, వ్యక్తి పూజలు కానీ, వ్యక్తి ఆరాధనలు కానీ, వ్యక్తిగత సంబంధాలు కానీ ఆధ్యాత్మికతకు పూర్తి విరుద్ధం. అందుకే ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ప్రపంచంలో మార్పు రావట్లేదంటే దాన్ని ప్రత్యేకమైన జీవన విధానంగా తీసుకున్నారు. తప్పు. అది మన జీవితంలో, జీవన విధానంలో ఒక భాగం కావాలి. లౌకిక జీవితం నియమబద్ధంగా ధర్మపదంగా ఉన్నప్పుడు, నియమబద్ధంగా ధర్మపదంగా ఉన్నప్పుడు 97% ఆధ్యాత్మికత జరిగిపోతూనే ఉంటుంది. ఇవాళ ఆధ్యాత్మిక మార్గం కోసం, గురువుల కోసం, స్వామీజీల కోసం, బాబాల కోసం పరుగులు తీసి వాళ్ళ మొత్తాన్ని గమనించండి. వాళ్ళు ఎవరనుకున్నారు? కార్పొరేట్ పీపుల్, అతి మేధావులు, సంపన్న వర్గాలు. అంటే ఏమిటి? ఆధ్యాత్మికత సంపన్న వర్గాలకి బానిసైపోయింది. ఆధ్యాత్మికత సంపన్న వర్గాలకు బానిసైపోయింది. ట్రస్ట్ బోర్డులు అంటారు, దేవాలయాల్లో హుండీలు పెడతారు, టికెట్లు పెడతారు, అకౌంట్స్ అంటారు, పాలక మండలి ఎన్నికలు అంటారు. బాబురే, ఇంతకు మించిన దోపిడీ ఎక్కడుంది? హుండీలలో కోట్ల రూపాయలు డబ్బులు వేసినంత మాత్రాన దేవుడు కరుణిస్తాడా? అలా కరుణించే వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? సామాన్య మానవుణ్ణి పూర్తిగా విస్మరించి, సామాజిక స్పృహ లేకుండా దేవుడికి కానుకలు సమర్పించుకోవటం అంటే అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి ఏముంటుంది? ఇంకొక విషయం చెప్తున్నాను, అన్సైంటిఫిక్ అనే మాట ఇంకొక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని గమనించడం, ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. ఆయన పెద్ద గురువు, నేను చిన్న గురువుని, ఆయన బాగా అభివృద్ధి చెందాడు, నేను అభివృద్ధి చెందలేకపోయాను, ఆయనలో పరిణతి కలిగింది, నాలో పరిణతి కలగలేదు. ఇదంతా ఏమిటి? కంపేర్ చేసుకోవటం. కంపేర్ చేసుకొని ఆ స్థాయికి వెళ్ళాలనే భావంతో ఆశించి కఠోరంగా సాధనలు చేస్తున్నారు. ఆశించి సాధన చేయటం వల్ల ఆశించింది అందినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి ఉంటుంది, అందనప్పుడు అసంతృప్తి ఉంటుంది. బిడ్డలారా, బీ కేర్ఫుల్. ఒక మాట చెప్పాలంటే సాధన అంటే చేయటం కాదు, అక్కడ ఏదైతే ఉందో దాంతో పాటుగా ఉండటమే. నువ్వు సాక్షాత్తు భగవంతుడు అయినప్పుడు, నీ నుండే చరాచర జగత్తు ఆవిర్భవించి మరలా తిరిగి నీలోనే కలిసిపోతున్నప్పుడు నువ్వు ఎవరిని గురించి సాధన చేయాలి? దేనిని గురించి సాధన చేయాలి? ఎందుకోసం సాధన చేయాలి? గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది? ధ్యానం తక్కువగా ఉంటుంది, పరధ్యానం ఎక్కువగా ఉంటుంది. అన్వేషణ, శోధన, పరిశోధన, ఈ విధంగా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, మబ్బుచాటున ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, నిరాకార నిరంజన్ నిర్గుణుడు. కాబట్టి ఇక్కడ పూర్తిగా ఆలోచన లేకుండా పోవాలనేటటువంటి భావంతో కళ్ళు మూసుకొని బలవంతంగా గంటల తరబడి సాధన చేస్తే ఏమవుతుంది? శారీరక పటుత్వం పడిపోతుంది, శారీరక పటుత్వం పడిపోతుంది. ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా కొత్తగా రుగ్మతలు వస్తాయి. అందుకే హిస్టరీ తీసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి 40 ఏళ్ళు 50 ఏళ్ళు సాధన చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్న జబ్బులు తొలగించుకోకపోగా క్రొత్త జబ్బులు వచ్చినాయి. ఆధ్యాత్మిక మార్గం నుండి జబ్బులు వస్తే ఇంకా ఆధ్యాత్మికతకు విలువే ఉంది? ఆధ్యాత్మిక మార్గంలో ఉండి జబ్బులు వస్తే ఆధ్యాత్మికతకు విలువే ఉంది? భగవంతుడు జబ్బులతో బాధపడ్డే, భగవంతుడు మందులు వాడ్డే. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, సాధన అంటే చెయ్యటం కాదు,
సాధన అంటే చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకొని జీవించటం. కఠోర సాధన చేసే వాళ్ళంతా కాఠిన్యంగా తయారవుతారు, పిచ్చి కోపంతో రెచ్చిపోతుంటారు. ఎందుకనుకున్నారు? నియమావళి ఉంటుంది, కఠోర నియమావళి. మిగతా వాళ్ళు మొత్తం బలహీనంగా ఉన్నారు, అజ్ఞానులుగా ఉన్నారు, చెడిపోయారు, నేను ఒక్కడనే ఉన్నతంగా ఎదుగుతున్నానని భావంతో తపో మతాన్ని శీల మతాన్ని పెంపొందించుకుంటారు. చూసుకోండి మీరు, దిస్ ఈజ్ ట్రూత్. నేను చెప్పేది మొత్తం సత్యం చెప్తున్నాను. ఏదో ఒకటి చేయటం కాదు సాధన అంటే. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటం, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకొని ఆ స్థితి నుండి అన్ని కార్యక్రమాలు చేసుకోవటం. చివరిలో మీకు ఒక మాట పాడుతున్నాను. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందటానికి కఠోరంగా సాధన చేయవలసిన అవసరం లేదు, రుచులు అణుచుకోవలసిన పని లేదు, సంసార జీవితానికి దూరంగా ఉండవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు, వృత్తిని వ్యాపారం వదులుకోవాల్సిన పని లేదు, సంపాదన తగ్గించుకోవలసిన పని లేదు, గడ్డాలు పెంచుకోవలసిన పని లేదు, కాషాయాంబరాలు ధరించవలసిన అవసరం లేదు, కందమూలాలు భుజించవలసిన పని లేదు, సన్యాసం పుచ్చుకోవలసిన పని లేదు, చీకటి గదుల్లో ఉండాల్సిన అవసరం అంతకం లేదు. నేను నిరూపిస్తాను. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఏంటంటే స్పిరిచువాలిటీ. అది ఎందుకు కాంప్లికేట్ అయిందంటే, ఆరాధించబడే వాళ్ళు ఒక వర్గం ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఒక వర్గం ఉన్నారు, కఠోర నియమాలు పాటించే వర్గం ఒకళ్ళు ఉన్నారు, అలా నియమాలు పాటించే వాళ్ళని పూజించే వాళ్ళు మరొక వర్గం ఉన్నారు. ఇక్కడ వ్యక్తి పూజలు పెరుగుతున్నాయి, వ్యక్తి ఆరాధనలు పెరుగుతున్నాయి, బంధాలు పెరుగుతున్నాయి. బంధాలు పెరుగుతుంటే మోక్షం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇదంతా గత 3 దశాబ్దాలుగా నేను చేసినటువంటి తీవ్రమైన పరిశోధన. ఇవాళ మీరు నన్ను నమ్మకపోవచ్చు, 1 సంవత్సరం తర్వాత నేను ఎవరో మీకు చెప్తాను. ఇక్కడ నేను చేస్తున్నాను కాదు, నేను విశ్వశక్తిలో ఒక భాగంగా మాట్లాడుతున్నాను అంతే. ఇవాళ ప్రకృతి అన్నీ చూసుకుంటుంది, నువ్వు నేను మార్చేది ఏముంది? ఆలోచించండి. ఏదో ఒకటి చెయ్యాలి అనేది బంధం, ఏమీ చేయవలసిన అవసరం లేదనేది మోక్షం. ఒక మాట వాడతాను, సాధన చేసే వాళ్ళంతా కూడా సాధించాలి అనే భావంతో సాధన చేస్తున్నారు. సాధించాలి అనే భావన మనసులో ఉందంటే అది అసంతృప్తిగా. అసంతృప్తి అహంకారానికి చిహ్నమే కదా. నువ్వు సాధించేది ఏమిటి? ఇంకొక మాట వాడతాను, లాస్ట్ మాట. కఠోర సాధన చేసే వాళ్ళకన్నా, భగవంతుడి కోసం తీవ్రమైన అన్వేషణ చేసే వాళ్ళకన్నా, కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ధర్మపదంగా జీవించే వాళ్ళని నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు. లక్షల కోట్ల డబ్బులు సంపాదించుకొని బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకొని రిటైర్ అయిన తర్వాత స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ, గురూజీల చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మికవేత్తలుగా ముద్రించబడటం అనేది ఆత్మవంచన అవుతుంది. సో నేను మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికత అన్సైంటిఫిక్గా ఉంది, కమర్షియల్గా ఉంది, వ్యక్తి పూజల్లో ఉంది, విగ్రహ పూజల్లో ఉంది. చివరకు మాట్లాడుతున్నాను, అదే భారతదేశానికి శాపం, అదే భారతదేశానికి శాపం. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాను, చెడగొట్టేవాడు ఉంటేనే బాగు చేసేవాడికి అవకాశం వస్తుంది. ఇప్పటివరకు అన్సైంటిఫిక్గా ఉన్నమాట వాస్తవమే, కానీ మనం ఏం చేయాలి? సైంటిఫిక్ వేలో వెళ్ళాలి, అనుభవసారాన్ని పంచగలగాలి, అటువంటి వ్యక్తిని తయారు చేయగలగాలి. సో ఆ విధంగా మీరు శాస్త్రీయ పంథాను అనుసరించి కఠోర సాధనలకు అలవాటు పడకుండా మీ జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.